పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడం, పోలీసుల కష్టసాధ్యమైన విధులను వివరించడమే లక్ష్యంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ప్రతి ఏటా అమరవీరులైన పోలీసులను స్మరించుకుంటూ 2 రోజుల పాటు నిర్వహించే ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోలీసులు వినియోగించే ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనలో ఉంచారు. చిన్నారులతో కలిసి ఆయుధాలను పరిశీలించి వాటి గురించి వివరించారు. వాకీటాకీలో చిన్నారులతో మాట్లాడించారు. పోలీస్ జాగిలాలతో చిన్నారులకు సెల్యూట్ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు తమ విధి నిర్వహణలో ఎదుర్కొనే సవాళ్లను, వారు ఉపయోగించే ఆయుధాలను నేరుగా చూడగలిగే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కల్పించామన్నారు. ఆయుధాల వినియోగ విధానాలు, ఎలాంటి సందర్భంలో ఎలాంటి ఆయుధం వాడవలసి ఉంటుందో, ఆ ఆయుధం ఎలా పనిచేస్తుందో వివరిస్తున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అందరికీ తెలుసు, అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా మనము పోలీస్ కమెమరేషన్ డే కింద అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దాని భాగంగా 10 రోజుల పాటు పోలీస్ యంత్రాంగం నుంచి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాని భాగంగానే ఈరోజు మనము ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో పోలీస్ వెపన్స్ ఉండొచ్చు, పోలీస్ వాడే డిఫరెంట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉండొచ్చు, అదర్ టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఉండొచ్చు, అండ్ డాగ్ స్క్వాడ్ ఉండొచ్చు. సో ఇలాగా ప్రతి ఒక్క పోలీస్ వాడే ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా మనము డిస్ప్లే కింద పెట్టి పిల్లల్లో, భావి ప్రజలు, యూత్లో అండ్ అప్కమింగ్ పోలీస్ ఫోర్స్లో మనం వాళ్ళందరిలో కూడా దీనికి సంబంధించి ఒక అవగాహన తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఎలాగ ఫంక్షన్ చేస్తుంది అనేది తెలుసుకోవడంతో పాటుగా డిపార్ట్మెంట్ గురించి ఒక క్యూరియాసిటీ అనేది ఎప్పటికీ ఉంటుంది, పిల్లల్లో ఉంటుంది. వెపన్స్ సంబంధించి ఉండొచ్చు, మనం వాడే గ్యాడ్జెట్ సంబంధించి ఉండొచ్చు. సో అదన్నిటికీ గురించి ఇవన్నీ ఆస్పెక్ట్స్ గురించి కూడా వాళ్ళలో అవగాహన తీసుకురావడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే కమింగ్ డేస్లో మనము బ్లడ్ డొనేషన్ క్యాంప్, హెల్త్ క్యాంప్ ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనము ఎస్ఏ కాంపిటీషన్, డిబేట్ ఇట్లాంటివన్నీ కూడా మనము కంప్లీట్ కూడా చేసి ఉన్నాము. సో ఇవి మనకు అక్టోబర్ 31 దాకా ఈ ప్రోగ్రామ్స్ కొనసాగుతాయి. థ్యాంక్ యూ. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ ఓన్లీ పోలీస్ పిల్లల వరకు మాత్రమే ఉంది. సో చూద్దాం ఫర్దర్ గా మనము ఎలాగా స్కూల్ డెవలప్ అవుతుంది అనే దాని బేసిస్ మీద విల్ వర్క్అవుట్ అండి. థ్యాంక్ యూ.